ఇప్పుడు వర్మ గారికి ఏమన్నా ఇవ్వాలా? వర్మ గారికి అక్కడ ఇవ్వాలా? లేదంటే రాష్ట్ర స్థాయిలో ఏమన్నా ఇవ్వాలా? అది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం అవుతుంది. కాబట్టి మనం కామెంట్ చేయకూడదు. డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా ఆయనకున్న ప్రివిలేజెస్ అక్కడ డెఫినెట్‌గా వాడుకుంటారు. అక్కడున్నటువంటి పరిస్థితులు, అక్కడున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన లీడ్ తీసుకుంటారు. తీసుకోవాలి. దట్ కాన్స్టిట్యూషనల్లీ హి ఈజ్ ఆథరైజ్డ్ టు డు థట్. దాంట్లో పంచాయతీ ఉందని నేనేం అనుకోవట్లేదు. ముగ్గురు 3 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఎక్కడన్నా ఎవరన్నా వ్యక్తులు ఏదన్నా అసంతృప్తికి గురైతే ఆయా పార్టీలు ఆ అసంతృప్తిని అడ్రెస్ చేస్తాయి. హ్మ్. అంతేగాని వేరే పార్టీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉందనైతే నేను అనుకోను. అలా మాట్లాడుకుంటూ పోతే 21 చోట్లే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. హ్మ్. మరి మిగతా మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్‌లో కూడా జనసేన కార్యకర్తలకి వాళ్ళు అనుకున్నయన్నీ జరుగుతున్నాయా? వాళ్ళకి పదవులొస్తున్నాయా? వాళ్ళకి ఇంకేమైనా జరుగుతుందంటే కొంత అసంతృప్తి ఉంటది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో